ఇందాక మన్యురసి మన్యుమై దేహి సహో అసి సహోమై దేహి అని మనము యజ్ఞము చేసిన తదుపరి ఏదైతే అందులో నుంచి వెలువడేటువంటి ప్రాణశక్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకునేటప్పుడు మనము ఆ విధంగా స్తుతిస్తాం. నేను కూడా మన్యుదేవుని మహామహిమ, ఋగ్వేదంలో ఉంది మంత్రం, అథర్వ వేదంలో కూడా ఈ మంత్రం ఉన్నది. సో ఓం విదేశాకృదీంద్ర ఇవనావాబ్రవో అస్మాకం మన్యో అధిపాపవేహ ప్రియంతే నామ సహురే గృణీమసి విద్మాత్త ముస్సంయత అభూబాత. ఓ మన్యు, నీవు మాలో ఉండవలేనని కోరుచున్నాము. మన్యు ధర్మాన్ని రక్షించేవాడు, శత్రువులను నాశనము చేయువాడు, భక్తులను కాపాడేవాడు మన్యు దేవత. మన్యు అనగా సంస్కృతంలో మన్యు అనగా కోపం, ఉగ్రత అని అర్థం. కానీ కేవలం కోపాన్నే ప్రదర్శించే దేవత కాదు. న్యాయాన్ని కాపాడేవాడు, శక్తివంతుడుగా, రక్షకుడిగా స్తుతిస్తాడు అని వేదవాడు. ఓ మన్యు, నీవు మాతో ఉండవలేనని కోరుచున్నాము. క్రోధమనినను మన్యుమనినను దాదాపు ఒకటే అను అట్లుండును. ఆ విధంగా ఉంటుంది పదం. కానీ రెండింటికి ఆకాశమునకు పాతాళమునకు ఉన్నంత భేదము కలదు. నీవు దేవతవు అంటే దివ్య గుణములు గలవాడు. క్రోధము అసురుడు అనగా రాక్షస గుణతత్వం. మీరేంటి పుట్టిక స్థానం? ఈ రెండింటికి పుట్టిక స్థానమే మీరు అంటే ఆ యొక్క మన్యు దేవత. నిర్మల మనస్సు యొక్క మూలమందున్న విశుద్ధ ఆత్మయే నీ స్రోతస్సు. స్రోతస్సు అనగా జల ప్రవాహము, స్రోతో వేగము అంటే వేగం అన్నమాట. స్రోతో వేగం అది నీ పుట్టుక స్థానం. అందుచే నీవు దేవతలు. వికారమైన మనస్సు నుండి పుట్టినది క్రోధము. ద్వేష దూషితమగు మనస్సు నుండి పుట్టి ఇతరులకు హాని చేయగోరుచుండును. క్రోధం ఆవేశించినప్పుడు మనుజుడు వివేకహీనుడై పిచ్చివాడగును అనగా ఆలోచన రహితుడగును. కానీ ఓ మన్యు, నీవు ప్రబల శక్తి కలదానివి, కలవాడవుగా. నీవు విజయమును చేకూర్చు దైవీ శక్తివి. రాగద్వేషములు లేనట్టు, పాపమును దూరీకరించునట్టు, శాంత గంభీర ప్రేరణ కలిగినట్టు నీ అద్భుత శక్తి గలదే ఓ మన్యు దేవత. ఆ మన్యువే విశుద్ధాత్మ యొక్క స్రోతస్సు నుండి స్మృతి కావ్యము ఇచ్చారూపమును బయలుదేరును. అట్టి స్థితిలో ఉన్న నిన్ను ఎవరు అడ్డగింపలేరు, అనచలేరు. నీ ధ్వనిని ఎవ్వరు కూడా తగ్గింపలేరు. నీ ఎదుట ఎవ్వరు కూడా నిలువలేరు. నీ పాపమును మొదలంట పెరికివేయుదు. పాపం అనేటువంటి దాన్ని మొదట్లోనే నువ్వు పెరికివేస్తావు. కావున ఓ మన్యు, ఈ ప్రపంచ జీవన సంగ్రామములో నీవు నా అధిష్టాతమై ఉండి నన్ను మమ్ములను రక్షించుచుండుము. క్రోధములో కొంచెమైనను లేని సహన శక్తి నీలో అనంతముగా ఉన్నది. అందుచేత నీవు అజేయుడవు. విజయమును కలిగించు అఖండ నీ ఆ శక్తి నీవు ప్రపంచంలో పాపము అత్యాచారము ప్రబలినప్పుడు నిన్ను పిలుతుము. నీవు మా విశుద్ధ ఆత్మలో ప్రకటతములుగా ఉండుము అని ఈ
ఈ యొక్క మన్ను దేవత కోరుకుంటున్నాడు. ఇక్కడ అజయ శబ్దం అనేటువంటిది ఏదైతే వచ్చిందో పెద్దలు మొన్ననే ఈ మధ్య అజ్మీర్ అజయమేరు అనేటువంటి పర్వతం పేరే అజ్మీర్ అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా